అందరికీ నమస్తే. సంపూర్ణ ఆరోగ్యానికి సమగ్ర యోగ చికిత్స. ఇందులో యోగా మార్గంలో చూద్దాం. యోగాభ్యాసంలో వ్యక్తి ముందుకు పోవుచున్నప్పుడు మన అభివృద్ధిని సూచించు లక్షణాలను శ్వేతాశ్వతారోషపనిషత్ 2.13 శ్లోకంలో ఏమన్నాడంటే, లఘుత్వమారోగ్య మలోలువత్వం వర్ణప్రసాదం స్వరసౌష్ఠవంచ గంతః శుభో మూత్రపురీషమల్పం యోగ ప్రవృత్తి ప్రథమాం నదంతి. 2.13 యోగాభ్యాసంలో పురోగతిని సూచించు ప్రప్రథమ లక్షణము లేవనగా శరీరము తేలికగా నగుట, చక్కటి ఆరోగ్యము, బలహీనత రాహిత్యం, మానసికోల్లాసము, ప్రకాశవంతమైన మంచి ముఖ వర్చస్సు, మధురమైన కంఠస్వరము, మనోహరమైన సువాసన వెదజల్లబడుట, మలమూత్ర విసర్జన స్వల్పముగా నుండుట మొదలగునవి పొడచూపును. హఠయోగ ప్రదీపక కూడా ఇలాంటి లక్షణాలనే వివరించును. వపుకుషత్వం వదనే ప్రసన్నత నాదస్ఫుటత్వం నయనేషు నిర్మలే అరోగతా బిందుజయోగ్నిదీపనం నాడీ విశుద్ధి హఠయోగ లక్షణం. దేహము సన్నబడుట, వదనము ప్రసన్నమగుట, స్ఫుటమైన దివ్యమైన కంఠస్వరము, నిర్మలములైన కళ్ళు, మంచి ఆరోగ్యము కలిగి జఠరాగ్ని అధికమై శరీరములోని నాడులు శుద్ధిగా నుండి వీర్యస్ఖలనము నియంత్రణ కలదిగా నుండును. ఇవి యోగ సాధనలో పురోగతిని సూచించు లక్షణములుగా హఠప్రయోగ ప్రదీపిక 2వ అధ్యాయము 78వ శ్లోకంలో చెప్పబడినది. హెచ్చరికతో కూడిన చిన్న మాట. యోగాభ్యాసము వలన పొందగలుగు లాభాలకు మోహితులై అతిగా యోగాభ్యాసములను అభ్యసించవచ్చును. అట్లు అతిగా సాధన చేసినచో కలిగిన సునిశ్చితమైన ఇంద్రియ జ్ఞానము వలన మానవులో స్వార్థము అధికమగును. చెప్పిన సూచనలు జాగ్రత్తగా పాటించకపోయినచో యోగ వినాశకార్యగును. అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అని అన్నారు పెద్దలు. నహఠాత్ న బలాత్ అనేది తొలిపాఠం. మొండిగా కానీ బలవంతముగా కానీ చెయ్యరాదు. ఈ సత్ఫలితాలు త్వరితగతిన పొందడానికి అవలంబించదగిన సూత్రము. ఇది త్వరితగతిలో అభివృద్ధి చెందుటకు వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింపదగిన విధి విధానం యోగ సాధనకు మార్గదర్శకం. నెక్స్ట్, యోగ జీవన విధానము మరియు సమాజము. మానవుని తన యొక్క జంతు స్థాయి నుండి ఉన్నత వ్యక్తిత్వంతో సంపూర్ణ వ్యక్తిగా ఎదుగుటకు యోగ అవసరమైనట్టి మెలకువలను సమకూర్చి ఇచ్చుటయేగాక చక్కని భవిష్యత్తు ఏర్పరచుకొనుటకు బాట వేసినది. యోగ జీవనము శాంతి, నిర్మలత్వము, ఆరోగ్యము, ఐక్యత, ప్రేమ, ఆనందము, నిశిత బుద్ధి, కార్యదక్షత అంటే సామర్థ్యం మొదలగు లక్షణాలతో కూడి ఉన్నది. ఇటువంటి ఆనందమయ జీవనమునకు చొరవ చూపునది మనిషి యొక్క సహజమైన విచక్షణ జ్ఞానం కానీ జంతు ప్రవృత్తి కాదు. విచక్షణ జ్ఞానము ఆనందమును గురించి సరి అయినట్టి వివేకము, సమన్వయము కలిగి ఉండుట, ఆనందాన్ని అభివృద్ధి చేసుకొనుటకు తనకు తగినట్టి రీతిలో నియమబద్ధమైన వ్యవస్థను రూపొందించుకొనుటయే సక్రమమైన మార్గము. సనాతన ధర్మము ఇట్టి ఆనందమయ జీవనానికి విధి విధానాలను నిర్దేశించుటలో చొరవ చూపియున్నది. నేడు ఆచరణలోనున్న సామాజిక సిద్ధాంతాలు మానవుని యొక్క సమస్యలు పరిష్కరించుటకు సరిపడుటలేదు. అనాగరికమైన జంతు ప్రవృత్తి, ఆనందమనగానేమి తెలియని అజ్ఞానము చైతన్య సమాజ నిర్మాణానికి స్థూలమైన బలాలు ఆధారంగా ఉపయోగించబడినవి. పరిపూర్ణ ఎదుగుదల అనగా ఆర్థిక స్వావలంబనము, లైంగిక సుఖమే ఆనందము. ఈ రెండే సమాజ అభివృద్ధికి కొలబద్దగా పరిగణించబడినవి. ఆదర్శవంతమైన సమాజ నిర్మాణము కొరకు యోగ జీవన విధానము చైతన్య సమాజము అను పదానికి కొత్త అర్థాన్ని రూపొందించినది.
యోగిక జీవనము అంతర్లీనంగా అనున్న శక్తులను నేర్పుతూ నిర్వహించునట్టి విధి విధానాన్ని అందించుటేగాక స్థూల వ్యవహారాలను సరియైన రీతిలో నిర్వహించగలుగుటకు చక్కని పునాదిని నిర్మించినది. చైతన్య సమాజ నిర్మాణానికి తాత్విక భావనను పునాదిగా ఏర్పరచుటేగాక సమగ్రమైన సనాతన ధర్మంపై ఆధారపడినట్టి మార్గమును కూడా ఏర్పరచినది. ఓకే. యోగ జీవన విధానం అనగా అలాంటిది. ఆ విధంగా యోగ జీవన విధానము మానవుడు వెతుకుతున్న సమస్యలకు సమాధానం ఇచ్చినది. మానవాళి సంపూర్ణ వ్యక్తిగా ఎదుగుటకు సుఖమయ, సంక్షేమ, సమైక్య, ప్రశాంతమయ జీవనాన్ని పొందుటకు ప్రాణప్రదమైన పాత్రను పోషించడానికి నడిపించుటకు యోగా తన వంతు బాధ్యతతో మరొకసారి ముందు నిలిచినది. శాస్త్రీయ సాంకేతిక శకము నుండి యోగా మరియు ఆధ్యాత్మిక శకానికి ప్రస్తుతం మనము యుగ సంధిలో ఉన్నాం అని చెప్పుటలో అతిశయోక్తి లేదు. నవ సమాజ నిర్మాణానికి యోగయే జీవన్ముక్తి సాధనము. సమాజ నిర్మాణానికి యోగయే జీవన్ముక్తి సాధనము. నవ సమాజ నిర్మాణానికి యోగయే జీవన్ముక్తి సాధనము. థ్యాంక్ యూ.